హాయ్ అండి. ఇవాళ నేను మీకు టమాటా పచ్చడి, రోటి పచ్చడి చూపిస్తున్నానండి. అంటే మిక్సీలోనే వేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. టమాటా ఏగి ఆగకుండా పెట్టుకున్నానండి, పచ్చిమిరపకాయలు అయ్యి. దీంట్లో కావాల్సిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. ఇవన్నీ వేయటం వలన అసలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది దోశల్లో కానీ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు నేను చూపిస్తాను తర్వాత. దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇవన్నీ కూడా వేసి ఆల్రెడీ చాలామంది చేస్తారు ఫ్రెండ్స్, కానీ మన నోటికి రుచిగా, ఆరోగ్యానికి ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, వెల్లుల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను అంతా అయినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వేసామండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం తినగలిగినంత. బీపీ పేషెంట్స్ వాళ్ళు తక్కువ వేసుకుంటారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక రకమైన గ్రీన్ కలర్లో టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఇంగువ వేసి తాలింపు పెడతాను, చూపిస్తానండి. కొంచెం ఈ టమాటాలు వేపిన దాంట్లోనే కొంచెం నూనె పోసుకున్నానండి. ఇంకా తాలింపు దినుసులన్నీ వేసుకుందాం, అన్నీ కొంచెం కొంచెంగా. తాలింపు పెట్టకపోయినా బాగుంటుంది, కానీ ఇంగువ వేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ట్రై చేసి చూడండి. అందుకని నేను తాలింపు కంపల్సరీ పెడతానండి. ఏ పచ్చడికైనా కూడా అది అరుగుదల అన్నమాట. ఇంగువ అనేది బాగా అరుగుదలండి. ఇంగువ వేసుకుంటున్నానండి, కొంచెమే, ఎక్కువ కూడా అక్కర్లేదు. గుమ్మగుమ్మలాడే టమాటా పచ్చడి రెడీ అండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదండి. ఈ ఇంగువ వేయటం వలన అరుగుదల కూడా ఉంటుందండి. ఇది దోశల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుందండి. టిఫిన్స్కి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే టమాటా చట్నీ రెడీ. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.